హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంత రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, బిగ్ బాస్ 12 మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని చెప్పి హౌస్మేట్స్లో ఒక భూకంపం సృష్టించారు. ఆ హౌస్మేట్స్ అంతా షాక్ అయ్యారు. సో అప్పుడు బిగ్ బాస్ వచ్చి, మీరు ఆ హౌస్మేట్స్ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలని అనుకుంటే మీరు టాస్క్‌లు ఆడి గెలిచి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపవచ్చు అని చెప్పారు. దీంతో 3 టాస్క్‌లయితే ఇప్పటి వరకు కంప్లీట్ చేశారు. మొదటి టాస్క్ సీత క్లాన్ విన్ అయింది. సో, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిపోయింది. అలాగే సీత వాళ్ళ క్లాన్‌కి 1,00,000 విన్నింగ్ ప్రైజ్‌లో యాడ్ అయింది. తర్వాత రెండో టాస్క్ ఫుడ్ టాస్క్. ఆ ఫుడ్ టాస్క్ కూడా విన్ అవ్వ ఎవరు ఏ క్లాన్ వాళ్ళు కూడా విన్ అవ్వలేకపోయారు. దాంతో అది ఆ వైల్డ్ కార్డ్ అలాగే ఉండిపోయింది. సో, 12లోంచి ఒకటి తీస్తే 11 రెండో టాస్క్ పూర్తయ్యేసరికి 11 వైల్డ్ కార్డ్స్ అయితే మిగిలాయి. సో, అర్ధరాత్రి 11 గంటలకు మరో మూడవ టాస్క్‌ని పెట్టారు. దాంట్లో పృథ్వీ గెలిచాడు. నబీల్ ఓడిపోయాడు. యాక్చువల్‌గా ఆ టాస్క్‌ని 15 నిమిషాలకి ఆడిస్తే అది 15 నిమిషాలు పోయి 3 గంటల వరకు జరిగింది. నబీల్ మరియు పృథ్వీలు ఎవరో తగ్గకుండా చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. అలాగే మణికంఠ సంచాలకుడిగా అదరగొట్టారని చెప్పుకోవచ్చు. ఇక నిజంగా 12 మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారా అనే విషయంలోకెళ్తే 12 కాదు 8 మంది వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆ 8 మందిలో 5 అయితే పక్కా కన్ఫర్మ్‌గా అయిపోయారు. 100% కన్ఫర్మ్డ్ అయిపోయారు. వాళ్ళ పేర్లు మీకు రివీల్ చేస్తాను. ఒకరు రోహిణి, 2 అవినాష్, 3 నైని పావని, 4 శోభా శెట్టి, 5 హరితేజ. ఈ 5గురు రావడం పక్కా అని తెలుస్తుంది. అలాగే ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేషన్ డేంజర్‌లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ కావచ్చు, ఎవరి ఓటింగ్ ఎంత ఉందనేది తెలుసుకుందాం. మొదటిగా నబీల్ ఓటింగ్ చూసుకున్నట్లయితే 33% ఉంది. రెండో ప్లేస్‌లో మణికంఠ 16%లో ఉన్నాడు. మూడో ప్లేస్‌లో ప్రేరణ 15%లో ఓటింగ్‌తో ఉంది. నాలుగో ప్లేస్‌లో ఆదిత్య 15%తో ఓటింగ్‌లో ఉన్నాడు. ఐదవ ప్లేస్‌లో పృథ్వీ 12% ఓటింగ్‌తో ఉన్నాడు. ఆరో ప్లేస్‌లో సోనియా 8% ఓటింగ్‌లో ఉంది. ఈ వారం సోనియా గాని, పృథ్వీ గాని ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.